హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ ఇంటర్‌లింక్ గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుతం ఇంటర్‌లింక్ సీఈఓ యునైటెడ్ స్టేట్స్‌లో పార్ట్నర్స్ అలాగే ప్రైవేట్ ఫండింగ్ గ్రూప్స్‌లో చాలా సీరియస్‌గా డీప్ లెవెల్‌లో అయితే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయంట. ఇక్కడ మెయిన్ గోల్ ఏంటంటే ఇంటర్‌లింక్‌ని ఒక పేమెంట్ ఇంటర్మీడియరీ సిస్టమ్‌గా డెవలప్ చేయడం అన్నమాట. అఫీషియల్‌గా ఇంటర్‌లింక్ చైన్ లేయర్ 1 నెట్వర్క్ లాంచ్ అయ్యే ముందే అగ్రీమెంట్ కంప్లీట్ అయితే గనుక ఫస్ట్ ఫేజ్‌లోనే ఇంటర్‌లింక్ లిక్విడిటీ $150 మిలియన్ వరకైతే ఉండొచ్చు అని ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంది. ఇదైతే స్మాల్ ఫిగర్ అయితే కాదని చెప్పొచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఇంటర్‌లింక్ ప్లాట్‌ఫార్మ్ డైలీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రాన్సాక్షన్స్‌ని హ్యాండిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదే కానీ జరిగితే ఇంటర్‌లింక్ ఎకోసిస్టమ్‌కి ఇది గేమ్ చేంజింగ్ డెవలప్‌మెంట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ లేయర్ 1 నెట్వర్క్ అంటే బ్లాక్ చైన్‌కి మెయిన్ ఫౌండేషన్ అన్నమాట. మనకు బిట్‌కాయిన్, ఎథీరియం లాగా ట్రాన్సాక్షన్స్, సెక్యూరిటీ, వాలిడేషన్ అన్నీ డైరెక్ట్‌గా జరిగే ప్రైమరీ చైన్ అన్నమాట. అంటే వేరే చైన్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంటర్‌లింక్‌కి ఓన్ ఇండిపెండెంట్ బ్లాక్ చైన్ ఉంటుందని అర్థం. ఇది స్ట్రాంగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ డైరెక్ట్‌గా చైన్ మీదే సెటిల్ అవుతాయి. సెక్యూరిటీ అండ్ డీసెంట్రలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్‌లో ఎకోసిస్టమ్ ఎక్స్‌పాండ్ చేయడానికి బేస్ రెడీ అవుతుందన్నమాట. మరి అందరికీ వచ్చే కామన్ క్వెషను ప్రైస్ ఎంత ఉండొచ్చు అని. ఇది ఎగ్జాక్ట్‌గా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. కానీ క్రిప్టో మార్కెట్‌లో కామన్‌గా జరిగే ప్యాటర్న్ ఏంటంటే లేయర్ 1 లాంచ్ ముందు హైప్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఎర్లీ స్టేజెస్‌లో ప్రైస్ ఫాస్ట్‌గా మూవ్ అవ్వచ్చు. లిక్విడిటీ అండ్ ఎక్స్‌చేంజ్ లిస్టింగ్స్ అనేటివి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుందనమాట. కాబట్టి ప్రైస్ అనేది ప్రాజెక్ట్ అడాప్షన్, ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అలాగే మార్కెట్ కండిషన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ఓటీసీ రేషియో, ఓటీసీ ట్రేడింగ్ ఇంపాక్ట్ ఏంటంటే ఇక్కడ ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ అని అర్థం. అంటే ఎక్స్‌చేంజెస్‌కి బయట డైరెక్ట్ డీల్స్ పర్సన్ టు పర్సన్ దొరుకుతుందనమాట. యూజువల్లీ ఓటీసీలో బల్క్ క్వాంటిటీస్ ట్రేడ్ చేస్తారు. ప్రైస్ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. డిమాండ్ అండ్ సప్లై బట్టి రేషియో చేంజ్ అవుతుందనమాట. ప్రాజెక్ట్‌కి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటే ఓటీసీ ప్రైజెస్ ఎక్స్‌చేంజెస్ ప్రైజెస్ కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. కొంతమంది క్రిప్టో అనలిస్ట్స్ వాళ్ళ యొక్క పరిజ్ఞానంతో చెప్పే రేంజ్ ఏంటంటే కన్జర్వేటివ్ సినారియో అంటే లో ఎక్స్‌పెక్టేషన్స్ రియలిస్టిక్‌గా చూసుకుంటే కాయిన్ ప్రైస్ వచ్చి $0.20 నుంచి 0.80 రేంజ్ వరకైతే ఉండొచ్చని కొంతమంది చెప్తున్నారు. అలాగే ఇంకొంతమంది స్ట్రాంగ్ డిమాండ్ సినారియో ప్రకారం $1 నుంచి $3 రేంజ్ వరకైతే ఉండొచ్చని చెప్తున్నారు. అలాగే ఇంకొంతమంది ఎక్స్‌ట్రీమ్ హైప్ సినారియో ప్రకారము $5 నుంచి $10 వరకైతే ఉండొచ్చని కొంతమంది చెప్తున్నారనమాట. హైప్ ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటే స్పైక్స్ పాసిబుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటర్‌లింక్ కమ్యూనిటీ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉందనే చెప్పొచ్చు. చాలామంది మొబైల్స్‌లో ఇన్‌స్టా రీల్స్, ఈ ఫేస్‌బుక్, యూట్యూబ్ చూడడం కన్నా ఫస్ట్ ఇంటర్‌లింక్ యాప్ ఓపెన్ చేసి కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ ప్రాజెక్ట్‌కి మంచి హైప్ వచ్చి బిగ్ ఎక్స్‌చేంజెస్‌లో ఈ కాయిన్ లిస్ట్ అయితే మంచి ప్రైస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీలో ఎవరైనా ఇంకా ఇంటర్‌లింక్ యాప్‌ని యూజ్ చేయకుండా ఉంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న నా రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అవ్వండి. అలాగే ఎవరైనా గ్రూప్‌లో జాయిన్ అవ్వాలని అనుకుంటే, మీ రెఫరల్ కోడ్‌ని కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, డబ్బులైతే ఫ్రీగా ఎవరికీ రావు. డైలీ 6 టైమ్స్ మైనింగ్ చేసుకోండి. ఒక మైనింగ్‌కి 15 కాయిన్స్ అంటే డైలీ 90 కాయిన్స్ మీరు కలెక్ట్ చేయొచ్చు. అలాగే గ్రూప్ ద్వారా డైలీ ఒకసారి మాత్రమే 180 కాయిన్స్ అయితే కలెక్ట్ చేయొచ్చు డైలీ. అంటే టోటల్‌గా మీరు పర్ డేకి 270 కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చనమాట. అంటే ఆల్రెడీ హాల్వింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది జనవరి 31లో. మళ్ళీ ఇంకొక హాల్వింగ్ స్టార్ట్ అయితే ఈసారి ఈచ్ మైనింగ్‌కి 7-8 కాయిన్స్ మాత్రమే వస్తాయి. సో, లేట్ చేయకుండా రెగ్యులర్‌గా అయితే కాయిన్స్ కలెక్ట్ చేయండి. ఏప్రిల్ టు జూన్ బిట్వీన్‌లో లిస్టింగ్ అయితే చేస్తాము అని న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో, వీలైనన్ని కాయిన్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫ్రెండ్స్.